నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీని చూపించబోతున్నానండి. అల్టిమేట్ టేస్ట్‌తో చాలా చాలా బావుంటుంది. తమిళనాడు వారు చికెన్ బిర్యానీకి చిట్టి ముత్యాలను వాడి స్పెషల్‌గా చేస్తుంటారు. చిట్టి ముత్యాలతో చేసిన చికెన్ బిర్యానీ రుచి అంత బావుంటుంది మరి. మనం బిర్యానీ అనగానే బాస్మతి రైస్‌తో చేసుకుంటుంటాం. ఏ మాట కామాట చెప్పాలంటే చిట్టి ముత్యాలతో చేసిన ఈ చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఇలా సింపుల్‌గా చేసుకొని తృప్తిగా తినేయొచ్చు. మీరు ఇప్పటివరకు చిట్టి ముత్యాలతో ఇలా చికెన్ బిర్యానీ ట్రై చేయకపోతే ఓసారి ఈ వీడియోని చూసి డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. చాలా బాగా ఇష్టపడతారు. మరి ఆలస్యం చేయకుండా గొప్ప రుచిగల ఈ చికెన్ బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా చికెన్ వచ్చేసి ఇక్కడ నేను 750 గ్రామ్స్ వరకు చికెన్‌ని తీసుకున్నాను. ముందుగానే ఉప్పు వేసి చికెన్‌ని బాగా కడిగి తీసుకోండి. ఇలా నీళ్ళన్నీ వంపేసి తీసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపుని తీసుకొని చికెన్ ముక్కలకు ఒకసారి బాగా పట్టించండి. ఇలా కలిపాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1-2 టేబుల్ స్పూన్ల పుదీనా ఆకుల్ని, ఒక ముప్పావు కప్పు పెరుగుని తీసుకొని మరొకసారి బాగా కలిపి 1 గంట సేపు చికెన్ని నానబెట్టండి. టైం తక్కువగా ఉంటే కనీసం ఇలా కలిపిన చికెన్ని ఒక 30 నిమిషాలైనా నానబెట్టండి. అలాగే ఇంకొక గ్లాస్లోకి చిట్టి ముత్యాల రైస్ని 2 గ్లాసుల వరకు అంటే 450 గ్రామ్స్ వరకు రైస్ని తీసుకుంటున్నాను. ఈ రైస్ని మరీ ఎక్కువగా కడగకుండా స్లోగా ఒక 2 సార్లు కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 1 టీ స్పూన్ మిరియాలను, 2 బడి ఇలాచీలను, 3-4 యాలక్కులను, 4-5 లవంగాలను, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 మరాఠీ మొగ్గల్ని, 2-3 చిన్న ఇలా దాల్చిన చెక్క ముక్కల్ని, అలాగే 1 టీ స్పూన్ ధనియాలను తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను మంచి రుచిగా మసాలా ఫ్లేవర్స్ అనేవి బాగా తెలియడానికి ఫ్రెష్గా గ్రైండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇలా గ్రైండ్ చేసే స్టెప్ని స్కిప్ చేసి 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను, 1 టీ స్పూన్ గరం మసాలానైనా వాడుకోవచ్చు. మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి ఒక 15-20 పొట్టులు చేసిన వెల్లుల్లిపాయల్ని, 2 ఇంచుల అల్లం ముక్కల్ని, 4 పచ్చిమిరపకాయలని తీసుకొని గ్రైండ్ చేయండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రం ఇలా ఫ్రెష్గానే తీసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ ఫ్రెష్గా గ్రైండ్ చేసింది ఉంటే దీనికి బదులుగా అదైనా వాడుకోవచ్చు. సో వీటిని కూడా ఇలా బాగా గ్రైండ్ చేసి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు బిర్యానీ వండడానికి సరిపడంత ఇలా గిన్నెను కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, మరో 2-3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. ఇందులోకి స్పైసెస్ని తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ కాదు, ఇలా కొన్ని తీసుకోండి. 2 బిర్యానీ ఆకుల్ని, కొంచెం బండ పువ్వు అంటే స్టోన్ ఫ్లవర్ని, కొద్దిగా జాపత్రి, 2 స్టార్ అనేసా, 1 టీ స్పూన్ సాజీరా, 10 మిరియాలు, 2-3 యాలక్కులు, 3-4 లవంగాలను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. మనం అలా గ్రైండ్ చేయకుండా మొత్తం వేసేస్తే బిర్యానీ తినేటప్పుడు అవే తలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను కొంచెం గ్రైండ్ చేసి మిగిలినవి కొంచెం ఇలా ఆయిల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా పొడుగా కట్ చేసిన ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. మరి మనం దమ్ బిర్యానీకి ఫ్రై చేసినట్టుగా ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం దూరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ని, అలాగే 1 కట్ చేసిన టమాటాను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసరికి ఇవన్నీ చక్కగా ఇలా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని తీసుకొని కలుపుతూ ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు చక్కగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పొడిని తీసుకొని బాగా కలిపి ఉడికించండి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని 75 నుండి 80% ఉడికించండి. కాసేపు ఇలా ఉడికించేసరికి చికెన్లో ఇలా నీళ్ళనేవి ఊరుతాయి. ఈ నీళ్ళతోనే చికెన్ చక్కగా ఉడుకుతుంది. ఇన్ కేస్ మీకు చికెన్ మాడిపోతుంది, నీళ్లు సరిపోవట్లేదనుకుంటే కొంచెం నీళ్ళను వేసి ఉడికించండి. అలాగే ఇలా మనం చికెన్ ఉడికిస్తున్నప్పుడే మరో పక్కన ఇంకొక గిన్నెలోకి నీళ్లను తీసుకుని వేడి చేయాలి. మనం తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల నీళ్లను తీసుకుని బాగా వేడి చేయండి. ఇలా నీళ్లను వేడి చేసి వేయడం వలన ఈ బిర్యానీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాబట్టి ఒక పక్కన చికెన్ని ఉడికిస్తూ మరో పక్కన ఖచ్చితంగా ఇలా నీళ్లను వేడి చేయండి. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చికెన్ మనకు ఒక 75 to 80% ఉడికిపోయిందండి. అలాగే ఈ చికెన్లో కొంచెం సూప్లా ఉండిపోయింది కదా,
ఈ సూప్‌ని మైనస్ చేసుకొని మనం తీసుకున్న నీళ్ళను తీసుకోవాలి. ఇక్కడ నాకైతే ఒక అరకప్పు వరకు సూప్ ఉందనిపిస్తుంది. కాబట్టి నీళ్ళను ఒక అరకప్పు వరకు తగ్గించి తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే నానబెట్టిన చిట్టి ముత్యాలను తీసుకోండి. దీనిలోనే పిడికెడంత కొత్తిమీరాకును, రైస్‌కి సరిపడంత ఉప్పును తీసుకోండి. ఇక్కడ నేను చికెన్‌కి సరిపడంత ఉప్పుని మ్యారినేట్ చేసేటప్పుడు తీసుకున్నాను. రైస్‌కి సరిపడే ఉప్పుని రైస్‌ని తీసుకునేటప్పుడు తీసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపి కొంచెం టేస్ట్ చేసి ఉప్పేమైనా తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం తీసుకొని బాగా కలపండి. అలాగే మనం ఈ బిర్యానీ వండేటప్పుడు మరీ ఎక్కువగా కాకుండా మధ్య మధ్యలో స్లోగా కలుపుతూ ఉడికించాలి. మరీ ఎక్కువగా కలిపినా అన్నం చిదిమిపోయినట్టుగా అయిపోతుంది. ఈ మూత పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో నీళ్లు దగ్గర పడుతున్నాయో లేదో చూస్తూ ఉడికించాలి. ఈ రైస్ ఉడికేటప్పుడు అడుగు పట్టేస్తుంది. పైన కొంచెం వాటర్‌లా ఉన్నా కింద కొంచెం అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా స్లోగా కలుపుతూ ఉడికించండి. అలాగే మీరు ఇలా ఉడికిస్తున్నప్పుడు నీళ్ళేమైనా తగ్గాయనిపిస్తే పక్కనుంచిన ఒక అరకప్పు వరకు నీళ్లున్నాయి కదా! వాటిని అవసరానికి సరిపడా తీసుకోండి. కాసేపు ఉడికించేసరికి నీళ్ళనేవి దగ్గర పడి ఇలా అన్నం చక్కగా ఉడికిపోతుంది. ఈ టైంలో మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఒక 7, 8 నిమిషాలు ఉడికించండి. ఈ బిర్యానీ మనకు వేడి మీద కాస్త మెత్తగా అనిపించినా ఎలా అయితే కొంచెం చల్లారుతుందో అలా పొడి పొడిగా అవుతుంది. 7, 8 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేయండి. మనకు చిట్టి ముత్యాల అన్నం అనేది వండేటప్పుడు కొంచెం తడిగా అనిపించినా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5, 10 నిమిషాలు పక్కన పెట్టామంటే చక్కగా సెట్ అయిపోతుందన్నమాట. ఈ బిర్యానీకి పక్కన కొంచెం ఉల్లిపాయ, నిమ్మరసం ఇలా పెరుగు రైతా పెట్టుకొని తినాలే కానీ తృప్తిగా తినేస్తారు. లేదా కొంచెం బిర్యానీ గ్రేవీతో తిన్నా చాలా బావుంటుంది. సో మంచి టేస్టీగా, ఫ్లేవర్‌ఫుల్‌గా బిర్యానీ తినాలంటే మాత్రం ఓసారి ఇలా చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీని ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.